హాయ్ ఫ్రెండ్స్, జీ5లో స్ట్రీమ్ అవుతున్న పరువు అనే వెబ్ సిరీస్ చూశాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే పరువు అనే టైటిల్ చూడగానే మనకు అర్థమైతే ఏంటంటే ఇది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, పరువు హత్యల గురించి అని చెప్పి. కాకపోతే అది ఆ సినిమా మొత్తం అదే కాదు, జస్ట్ టచ్ చేసి వదిలిపెడతారు అంతే. సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే అంటే మంచి, అంటే నెక్స్ట్ ఏం జరిగిద్ది అనే కుతూహలంతో సాగే స్టోరీ అనమాట ఇది. అలా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా చేశారు అందరూ. హీరో కానీ, హీరోయిన్ నివేతా పేతురాజ్ కానీ, నాగబాబు కానీ, వేరే 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 వాళ్ళు మెయిన్ క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. పర్ఫార్మెన్సెస్, క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి అన్నమాట. అంటే ప్రతి ఎపిసోడ్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, తొందరగా అయిపోయింది అనిపించింది మనకి. ప్లస్ నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపించింది అనమాట. సో ఫైనల్కి వెళ్ళేసరికి చాలా, అంటే క్లైమాక్స్ వెళ్ళే కొద్దీ సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. అంటే స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట స్క్రీన్ ప్లే. అంటే మనకి వెబ్ సిరీస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ట్రైలర్ అంటే టైటిల్స్ పడే ముందు ఒక స్టోరీ చెప్తూ ఉంటారనమాట, ఒక థ్రెడ్. సో తర్వాత మిగిలిన థ్రెడ్స్ ఆ టైటిల్ తర్వాత చెప్తారు. ఆ వే ఆఫ్ అది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఓవరాల్గా స్టోరీ విషయానికి వస్తే ఒక జంట లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అదొకటి. ఇంకొక జంట ఆల్రెడీ పెళ్లి చేసుకొని కొన్ని రోజుల తర్వాత రిటర్న్ అయ్యి వస్తారనమాట. వాళ్ళు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడాలనుకునే వాళ్ళు ఒకరు. సో ఒక అమ్మాయి వాళ్ళ లవర్ మిస్ అవుతాడు. అతను మర్డర్ అయ్యాడా, అసలు ఎలా మిస్ అయ్యాడని చెప్పి ట్రేస్ చేసే ఆ అమ్మాయి, అదొక థ్రెడ్ అనమాట. ఇంకా పాలిటిక్స్లోకి వస్తే ఇవన్నీ థ్రెడ్స్కి ఇంటర్లింక్గా పాలిటిక్స్, కుల రాజకీయాలు ఉంటాయి. వాటికి ఒక పార్టీ తరపున నాగబాబు హెడ్ అనమాట. ఇంకో పార్టీ తరపున వేరే వాళ్ళు ఉంటారు, అతని క్యారెక్టర్ ఆర్టిస్ట్. అదనమాట యాక్చువల్గా. అలా మల్టిపుల్ థ్రెడ్స్ ఒక్కొక్క సిరీస్లో కొంచెం రివీల్ చేస్తూ క్లైమాక్స్కి వెళ్ళేసరికి అసలు మొత్తం రివీల్ అయ్యిద్ది అనమాట. పరువు హత్యల గురించి అయితే కాదు మేజర్గా. సో ఇవి ఏంటంటే ఒక థ్రిల్లర్, ఒక మర్డర్ మిస్టరీ లాగా థ్రిల్లింగ్గా సాగిద్ది. సో పాలిటిక్స్ ఉంటాయి, కుల రాజకీయాలు ఉంటాయి, సెన్సిటివ్ అంశాలు ఎలా అంటే పొలిటీషియన్స్ ఎలా బిహేవ్ చేస్తారు, కులాలని ఎలా వాడుకుంటారు, అవి కూడా చూపించారు. మర్డర్ మిస్టరీ లాగా దాని నుంచి ఎలా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, అలా కూడా చూపించారు. సో ఒక థ్రిల్లింగ్గా సాగిందనమాట. అది మీకు నెగిటివ్స్ అంటే లెంత్ ఎక్కువ. 8 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఎపిసోడ్ అరౌండ్ 40 minutes ఉంది. ఎలా చూసుకున్నా అది 5 hours కంటే ఎక్కువే ఉంది. మీరు 1 time కాకపోయినా 2-3 times అయినా చూస్తే బాగానే అనిపించింది ఖచ్చితంగా. సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా బూతులు వాడారు. మరి అది మేబీ అది న్యాచురాలిటీ కోసమో ఏమో తెలీదు, బూతులు ఎక్కువగా వాడారనిపించింది. మేబీ మీకు కొంచెం బూతులు అంటే అవి మరీ అంత హార్డ్ ఏం కాదు, సాఫ్ట్గా బూతులు ఈ మనం వాడుకలో ఉండే భాషలు కొంతమందికి నచ్చవు కాబట్టి చెప్తున్నాను. సో బూతులు అస్సలు మేము వినలేము అనుకుంటే అవాయిడ్ చేయొచ్చు. సో అది ఓకే అనుకుంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా సాగింది ఎపిసోడ్. అంటే ఈ మధ్య నేను చూసిన తెలుగు వెబ్ సిరీస్లో ఖచ్చితంగా ఇది బెస్ట్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూసిన వెబ్ సిరీస్లో మంచి వెబ్ సిరీస్ ఇది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.